హడావిడి చేస్తున్నారు. ప్రాక్టికల్గా ఏంటంటే పార్లమెంటు స్థానాల పరంగా తెలుగుదేశం ఏం చేస్తుంది తెలివిగా చెత్త బొత్త అంతా తోసేస్తుంది. అరకు తెలుగుదేశం ఎప్పుడైనా గెలిచిందా? అనకాపల్లి ఏమాత్రం ఛాన్స్ ఉంది దానికి? హిందూపురం ఇదే దాని పేరేంటి మన ఇది రాజంపేట ఇట్లాంటి వాళ్ళు గెలవడం అవకాశాలు లేనటువంటి తీసుకొచ్చి వీళ్ళకి దోసేద్దాం అనుకుంటారు. ఇప్పుడు బీజేపీ అందుకే ఏమంటుంది, అరకు మాకొద్దు, నరసాపురం మాకొద్దు, అలాగే విజయనగరం బీజేపీకి ఎప్పుడు సీన్ ఉంది, ఈ 3 స్థానాలని కూడా మీరే తీసేసుకుని మాకు దాని బదులుగా హిందూపురం ఇవ్వండి, ఏలూరు ఇవ్వండి, విశాఖపట్నం ఇవ్వండి అంటోంది. ఇప్పుడు కాకపోతే ఈ 3 ఒకటో రెండో మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ నాయకులకు కూడా ఈ ఎంపిక 6 స్థానాలు ఓకే, ఎంపీ స్థానాలు అయితే 6 ఫిక్స్ అని అంటున్నారు కాబట్టి ఈ 6 కూడా ఒక పరీక్ష అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు రాజంపేట మిథున్ రెడ్డి నియోజకవర్గం వరుసగా 2 సార్లు, ఒకసారి ఆయన మీద పురంధేశ్వరి గారు ఓడిపోయారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు మ్యాక్సిమం ఫైనల్ అయిందని. అంటే పురంధేశ్వరి గారి వల్ల కానిది కిరణ్ కుమార్ రెడ్డి వల్ల అవుతుందా? ఆయన కూడా ఒకవేళ రేపు పొద్దున్న ఓటమి పాలైతే ఉన్న పరువు తీసుకున్నట్టు అవదా? అంటే అలాంటి నియోజకవర్గాలనే ఏరుకోరి బీజేపీకి అంటగడుతుందా టీడీపీ? వాళ్ళు అంటగడుతున్నారు, వీళ్ళు అంట వ్యాగించుకుంటున్నారు. అది తప్పు. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ఇద్దరిది. ఎందుకు జాతీయ నాయకత్వం ఆ లెక్కేసుకున్నది?